హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ఈరోజు నాతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సో మరి ఈ రోజు అయితే గరిష్టంగానే పెరిగిందని చెప్పుకోవాలి గోల్డ్ రేట్. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ కూడా చాలా ఎక్కువనే ఉందని చెప్పుకోవాలి. దాంతో పాటు వెండి ధర కూడా. అయితే మరి ఏంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఏంటి మార్కెట్ ఎలా ఉంది సార్? ఓకే, ఇవాళ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. గోల్డ్, సిల్వర్, కాపర్ అవన్నీ కూడా ఆల్ టైమ్ హై. కాపర్ లేదు, గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. గోల్డ్ వచ్చి విత్ ఇన్ ఈ 1 ఇయర్ లో, అంటే ఇవాళ 19 జనవరి, పోయిన సంవత్సరం 20 జనవరి నుంచి ఈ రోజు వరకు సంవత్సరం ఇప్పుడు 170% రిటర్న్స్ రావడం జరిగింది. గోల్డ్ $4697.71 ట్రేడ్ అవుతుంది. అయితే గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు 2026 డిసెంబర్ 31 వరకు $5,000 రీచ్ అవుద్ది అనేది ఒక అంతకుముందు అంచనా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ $4,700, ఇంకొక $300 అయితే 1 ఇయర్ టార్గెట్ ఇప్పుడే రీచ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అదొకటి. ఇక నెంబర్ 2, సిల్వర్ వచ్చేటప్పటికి $94.35 ఉంది, ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఈ రోజు 194.89%, 195% రిటర్న్స్ రావడం జరిగింది పోయిన సంవత్సరం జనవరి 20 తారీఖు నుంచి ఈ రోజు వరకు. అయితే ఇది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. $150 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు $95 లో ఈ ధర ఉంటే $150 అన్నప్పుడు ఇంకా 50% పెరిగే అవకాశాలు ఉంటుంది సిల్వర్. అంటే ఏంటిది, ఇప్పుడు 3 లక్షల పైన అయింది సిల్వర్. అంటే ఇంకా 1.5 lakh పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి 2026లో. కాపర్ కూడా అదే విషయం అలానే ఉంది. అయితే కాపర్ ఇవాళ పెరిగింది, కానీ ఓవరాల్ గా ఈ ఇయర్ లో 35% రిటర్న్స్ రావడం జరిగింది. 2026లో లీడ్ చేసేది మాత్రం గోల్డ్, సిల్వర్ కంటే కాపర్ ఎక్కువ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఏం జరిగింది అనేది చూద్దాం. ఈ రోజు మాత్రం అమెరికాలో హాలిడే ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ ది ఇవాళ బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ అమెరికాలో హాలిడే ఉంది. మనం ఇకపోతే ఈ సుంకాలు, టారిఫ్లు ఇంకా కాలేదన్నమాట. ఎప్పుడైతే ఈ గ్రీన్లాండ్ ని ఈ ట్రంప్ అమ్మేయండి అని అడుగుతుండు గ్రీన్లాండ్ ని. అయితే ఈ గ్రీన్లాండ్ ఏదైతే ఉందో అది డెన్మార్క్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అమ్మటానికి, ఏదో ఆ గ్రీన్లాండ్ ఐలాండ్ ని అమ్మటానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాంతో ఇప్పుడు ఈయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ట్రంప్. ఎవరికి? ఈ డెన్మార్క్ అనుకోండి, యూరోపియన్ దేశాలు అనుకోండి, ఒక 8 ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్తుండు, గ్రీన్లాండ్ కనుక నాకు అమ్మకపోతే మీ మీద ఫిబ్రవరి 1 నుంచి, ఇప్పుడు జనవరి 20వ తారీఖు ఉన్నాం, ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు 10% వేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 8 దేశాలు ఏంటి అంటే, ఒకటి ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్, ఇవన్నీ కలిపి 8 దేశాలు అనమాట. వీటి మీద నేను 10% సుంకాలు వేస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడంతో గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. ఈ మన షేర్ మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ ఏదైతే నాటో సభ్య దేశాలు ఉన్నాయో వాళ్ళందరూ అనమాట, అంటే మనం ఒక వర్షను, అమెరికా వాళ్ళది అనమాట, వీళ్ళెవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అమ్మటానికి. గ్రీన్లాండ్ అమ్మే ఉద్దేశం లేదు అని చెప్పేసి అనడం జరిగింది. ఒకవేళ గనక వీళ్ళు గనక ఫిబ్రవరి 1 వరకు జరగకపోతే 10% సుంకం, ఇంకా అమ్మకపోతే, గ్రీన్లాండ్ ని అమెరికా ఆధీనం చేయకపోతే వాళ్ళు అతనేమంటుండే, మళ్ళీ జూన్ 1 నుంచి 25% నేను సుంకాలు వేస్తానని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ ఈ వాణిజ్య ఒప్పందాలు, అంటే ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రీన్లాండ్ కి మాత్రం యూరోపియన్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అమ్మకుండా ఉండటం కోసం. అయితే ఈ ఇష్యూలో తోటి మార్కెట్లన్నీ కొంచెం అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్ళటం జరిగింది. దాంతో ఈ మార్కెట్లు, అంటే గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఒప్పుకోవట్లేదు గ్రీన్లాండ్ ని ఇవ్వటానికి, ఏది అమెరికాకి అప్పచెప్పటానికి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక ఏం జరుగుద్ది అనేది చూడాలి ముందు. అయితే ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఈ టారిఫ్లు, సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ కూడా ఈయన ట్రంప్ నియంతృత్వం అనేది ప్రకటించడం జరుగుతుంది. అంటే ఆయన ఇష్టంతో, ఆయనకి ఫేవర్ ఉంటే ఒక మాదిరి, అన్ఫేవర్ ఉంటే ఒక మాదిరి. అయితే ఇప్పుడు ఈ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ట్రంప్ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రమాదకరంగా ఉన్నాయని ఈ అమెరికా నియంత్రణను వ్యతిరేకించే EU దేశాలు, అంటే యూరోపియన్ దేశాలన్నీ కూడా ఇవి పూర్తిగా తప్పు అని ఒక అనౌన్స్మెంట్ చేసి 27 సభ్య దేశాలు ఉంటాయి. ఈ 27 సభ్య దేశాలతో అత్యవసర సమావేశం కూడా ఆదివారం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉన్నో రష్యా, చైనా సహకారం అంటే తీసుకొని
ఇది ఎలా చేయాలి ఈ నాటో సభ్య దేశాలు అనేది కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఈ యూరోపియన్ ఏదైతే కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉందన్నమాట, ఆంటోనియా కోస్టా అన్నమాట, ఆయన ఏదైతే అంటుండో ఈ టారిఫ్ వల్ల అట్లాంటిక్ సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయని పేర్కొనడం జరిగింది. ఈ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అంటే యూరోప్ అంతా కూడా ఐకమత్యంగా ఉండాలని, సమన్వయంతో పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలి అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రీన్లాండ్ కి అందరూ కూడా ఈ దేశాలు అంటే యూరోపియన్ దేశాలన్నీ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఈ ఏదైతే ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే డెన్మార్క్, కింగ్డమ్, గ్రీన్లాండ్ ఈ దేశాలన్నిటికీ కూడా వాళ్ళు సంఘీభావం తెలపడం జరిగింది. అయితే ఏవైతే ఈ దేశాలు ఉన్నాయో ఇవి అన్ని సభ్యులుగా ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళ ఆర్థిక భద్రతను పటిష్టపరచడానికి వీళ్ళు యూరోపియన్ దేశాలు కట్టుబడి ఉన్నట్టుగా తెలపడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంబంధాలు అంటే ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే యూరోప్ కి, అమెరికాకి ఈ టారిఫ్ బెదిరింపులతోటి సంబంధాలు దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హై పోతుంది, ఎప్పటికప్పుడు ఇదే హై అనుకుంటే ఇంకా హై అవుతుంది. అయితే టెక్నికల్ గా మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. టెక్నికల్ గా అంటే ఏంటిది? ఓవర్ బాట్ అంటాం, అంటే ఇది హైలో ఉంది అనమాట. అంటే ఎవరు కూడా గెస్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేయనటువంటి హైలోకి వెళ్తుంది అనమాట. ఎవరు ఏం చెప్పినా కానీ టెక్నికల్ గా అంటే ఏంటంటే ఓవర్ బాట్ పొజిషన్. బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఎక్కువ కొనటం. అంటే హైలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్ కు టెక్నికల్స్ కు మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది అంటే ఫండమెంటల్ అంటే ఏం చెప్తుంది అంటే ఏవైతే ఇన్వెంటరీస్ అంటే 4-5 ఉంటాయి. ఒకటి నిల్వలు, ప్రొడక్షన్, యూసేజ్, ఇవన్నీ ఫండమెంటల్ అన్నమాట. అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు, యూసేజ్ ఉన్నప్పుడు, నిల్వలతో పాటు ఉన్నప్పుడు ధరలు స్థిరత్వంగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా కానీ ధరలు పెరుగుతాయి. అంటే ఇక్కడ ఈ సిల్వర్ ఏదైతే ఉందో, గోల్డ్, సిల్వర్ అవి ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి అనేది ఒకటి, ప్రొడక్షన్ తగ్గింది అనేది ఒకటి, ఈ నిల్వలు తగ్గిపోయేటప్పటికి కృత్రిమంగా మార్కెట్ లో డిమాండ్ పెరగడం ఒకటి, ఆర్టిఫిషియల్ గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒకటి. అయితే ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితులతో ఒక 1 year నుంచి ఈ ట్రేడ్ డీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో ట్రేడ్ డీల్ కావట్లేదు. ఈ ట్రేడ్ డీలు జరిగి కొన్ని దేశాలైనా కొన్ని కాలేదు. ఇప్పటికీ ఇంకా మనం అయితే ఇంతవరకు ఇంకా ట్రేడ్ డీలే కాలేదు. అంటే మనం ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. ఈ అనిశ్చిత పరిస్థితులతోటి గోల్డ్, సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఇంకొక రీజన్ ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ మన షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్, సిల్వర్ పడాలి. మన షేర్ మార్కెట్ తగ్గినప్పుడు గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం లేదు. మన మార్కెట్ పెరిగినా గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది, మన మార్కెట్ తగ్గినా కానీ మళ్ళీ గోల్డ్, సిల్వర్. అయితే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈ ట్రంప్ నిర్ణయం మీదే షేర్ మార్కెట్ కానీ ఈ కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ మార్కెట్లు కానీ ఆధారపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో గోల్డ్, సిల్వర్, కాపర్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితులు ఇప్పట్లో తేలిటట్లు లేవు. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవాళ అమెరికాలో హాలిడే ఉంది కాబట్టి అది ఎప్పుడు చేస్తారో అంటే లాస్ట్ వీక్ ఉండేది అనౌన్స్మెంట్, వాళ్ళు ఏం చేయలేదు. అంటే చెప్తామని చెప్పలేదు, ఎప్పుడు చెప్తామని చెప్పలేదు, డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. మళ్ళీ ఆ డేట్ రావాలి. సుప్రీంకోర్టు ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది? ఏది ట్రంప్ చేసేటటువంటి సుంకాలు, టారిఫ్లు చట్టబద్ధత లేవు ప్రపంచ దేశాలు ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దిగువ కోర్టులన్నీ చెప్పేయడం జరిగింది ఏది ట్రంప్ తప్పు అని. అయినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది ఫైలు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేయాలి. ఏమని? ఈ చట్టబద్ధత ఉందా లేదా అనేది. చట్టబద్ధత ఉంది అనంటే ఎలా ఉంటుంది, చట్టబద్ధత లేదు అనంటే మన ట్రంప్ కి ఎగనెస్ట్ అనమాట. అప్పుడు ప్రపంచ దేశాలకి ఓకే అయింది. మళ్ళీ అప్పుడు ఈ ట్రంప్ ఏం చేస్తాడు? ఎందుకంటే ఈ సుంకాలు, టారిఫ్లు గనక లేదు, చట్టబద్ధత లేదు అంటే ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ చెప్తుంది అనమాట. అందుకని అమెరికా ఎకానమీ పడిపోతుంది. ఇప్పటికి ఆయన మీద ఉన్నటువంటి ఆయన ఏదైతే ఇగో అనుకోండి, ఆయన ఏదైతే ఉందో ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆయన మళ్ళీ ఏం చేస్తాడు అనేది కూడా ఆలోచించాలన్నమాట. ఇవన్నీ ఇప్పట్లో తేలేటట్టు కనబడట్లేవు. కాబట్టి షేర్ మార్కెట్ కొన్నాళ్ల వరకు ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు షేర్ మార్కెట్ ఫాల్ అవుతూనే ఉంటది. గోల్డ్, సిల్వర్ తగ్గినప్పుడల్లా పెరుగుతూనే ఉంటది, మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంటది, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ 1 year అయింది, ఇంకా 3 years ఉండాలి ఆయన. ఈ ట్రంప్ 1 year ఇంకా 3 years ఉంటే ఈ 3 years లోపల ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ఫేవర్ ఉంటే ఒక మాట ఉంటుంది, అన్ఫేవర్ ఉంటే ఒక మాట ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక అన్ఫేవర్ వస్తే మళ్ళీ ఏం ఆలోచిస్తాడు ఆయన? అది ఆలోచించాలి ప్రపంచ దేశాలు.
ఆలోచిస్తాయి కూడా. అయితే ఇప్పుడు వీటన్నిటితోటి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే మొన్న అంతకుముందు ఒక వారం కిందట వెనిజులా ఇష్యూ వచ్చింది, తర్వాత ఇరాన్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చింది. ఎప్పుడైతే ఇరాన్కి ఎవరైతే డీల్ చేస్తారో చమురుతోటి మళ్ళీ వాటి మీద సుంకాలు వేస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు గ్రీన్లాండ్కి వచ్చేటప్పటికి ఇది నాటో దేశాల మీద మళ్ళీ 10% సుంకాలు వేస్తాం అంటున్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు, అంటే శనివారం రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది గ్రీన్లాండ్ ఇష్యూకి, ఏది 10% సుంకం. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళైతేనే ఇప్పుడు ఎంటర్ అవ్వాలి. ఎందుకోసం అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఈ గోల్డ్ సిల్వర్ కంటే కూడా కాపర్ బెస్ట్ ఏది 2026లో. ఎందుకోసం అంటే అది ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు 1 year లో వచ్చింది 35% రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే సిల్వర్ ఆల్రెడీ ఓకే, అది కూడా కొనుక్కోవచ్చు, గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు, కానీ ఇంత రిటర్న్స్ అనేది 2026లో గెట్ చేయడం అనేది అంత కాదు అన్నమాట. అది నా ఉద్దేశం, అంతే తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి 50% పెరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. $150కి రీచ్ అయింది అనేది సిల్వర్ అనమాట. అంటే ఇప్పుడు $90 ఉంది, అది $150 అంటే ఇంకో 50%, అంటే ఇప్పుడు 3 లక్షల పైన ఉంది ఏది సిల్వర్. అంటే ఇంకో 1,50,000 వరకు పెరుగుతుంది. అంటే సుమారుగా 3,50,000 అంటే 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు 2026 డిసెంబర్ వరకు. ఈ గోల్డ్ కూడా వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు $4,700, $300 అనమాట వాళ్ళు చెప్పడం, గోల్డ్ మ్యాన్ సాక్షి వాళ్ళు చెప్పేది. దాన్ని బట్టి చూస్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో, ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ ఎస్ఐపిలు ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం అనేది నా ఆలోచన, నా సూచన, నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్. ఇంకొకటి ఇదంతా ఫైనాన్షియల్ మ్యాటర్. అంటే పెరిగినప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఒక్కసారి ఫాలో అవడం మొదలు పెడితే ఎంతవరకు ఫాలో అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే బాగా పెరిగినాయి ఏవైతున్నాయో బాగా పడే అవకాశాలు ఉన్నాయి, కానీ పడే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఏ రోజుకి ఆ రోజు ప్రపంచ దేశాల మీద సుంకాలు, టారిఫ్లు, ఈ ట్రేడ్ డీల్ వ్యవహారంలో రోజు ఒక న్యూస్ వస్తుంది. ట్రంప్ రోజు ఒక న్యూస్ అంటే ఒకసారి వెనిజులాతో అంటాడు, రష్యా నుంచి చమురు, ఇరాన్ ఇష్యూ అంటాడు, లేకపోతే మన భారతదేశం మీద అంటాడు, ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ. ఇలా ఇదొకటే కాదు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకుంటా అంటుండు, మెక్సికో, కొలంబియా కూడా ఆక్యుపై చేసుకుంటా అంటుండు, నాకు కమ్మేయండి అంటుండు. మరి ఇవన్నీ ఎంతవరకు చట్టబద్ధత ఉన్నాయా లేవా, అమ్ముతురా లేరా అంటే ఉట్టిగా ఆయన డిమాండ్ చేస్తుండ అనమాట. అమ్మకపోతే మీ మీద సుంకాలు, టారిఫ్లు ఇస్తాం అంటుండు. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ మాత్రమే తప్ప ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సిందే. ఏ రోజు ఆ రోజు ట్రంప్ ఉదయం సాయంత్రం ఏం చెప్తాడో తెలియదు, ఏ టైంలో ఏం చెప్తే దాన్ని బట్టే గోల్డ్ సిల్వర్ వొలటాలిటీ మాత్రం మామూలుగా ఉండదు, వేలు ఉంటది. ఒక్కరోజు 10,000 12,000 లోకి హైకి డిఫరెన్స్ అనమాట. గ్యాప్ అప్ తోటన్నా అవుతుంది, గ్యాప్ డౌన్ తోటన్నా అవుతుంది. ఎందుకంటున్నానంటే మన మార్కెట్ ఉదయం 9 నుంచి నైట్ 11:55 వరకే, కానీ వరల్డ్ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, అమెరికా మార్కెట్లు అన్ని కూడా తెల్లవారుజాము 2:30 3 క్లోజ్ అవుతాయి, మళ్ళీ 4:30కే స్టార్ట్ అయిపోతాయి. ఏది మన ఇండియన్ టైమింగ్ చెప్తున్నా. మళ్ళీ మన మార్కెట్ వచ్చి ఉదయం 9కి ఓపెన్ అవుతాయి. అంటే ఈ మధ్యలో జరిగేటటువంటి వ్యవహారం అంతా కూడా, అంటే నైట్ 11:55 మంది క్లోజ్ అయితే ఉదయం 9 వరకు ఏదైతే జరుగుతుందో ఆ మధ్యలో జరిగేదంతా కూడా ఉదయం 9 గంటలకి గ్యాప్ అప్ అన్న అవుతుంది, గ్యాప్ డౌన్ అన్న అవుతుంది. అంటే ఈ నైట్ ఏదైతే అక్కడ అనౌన్స్మెంట్ ఉంటుందో దాన్ని బట్టే గోల్డ్ సిల్వర్ మూమెంట్ ఉంటుంది. అందుకని చాలా అప్రమత్తంగా ఉండాలనేది నా యొక్క సూచన. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.